రండి ప్రార్థన చేయకముందు మాట చదువుకుందాము. యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం. చూద్దాము అందరం కలిసి మాట. 35, 36 వచనాలు కలిసి చదువుకుందాం. 35, 36 కలిసి చదువుకుందాం. దాసులెల్లప్పుడు ఇంటిలో నివాసం చేయడం, కుమారుడు స్వతంత్రులుగా చేసిన మీరు నిజముగా స్వతంత్రులై ఎందురో. తిరిగి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మాట చదువుకుందాం. 3వ అధ్యాయం 17వ వచనాన్ని అందరికీ కలిసి చదువుకుందాం. 17వ వచనం, 2వ కొరింథీ 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మకి ఉండును, అక్కడ స్వాతంత్రము ఉండును. చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల మా పిల్లల తండ్రి, నమ్మకమైన మా దేవాలయం స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మా తండ్రి ప్రార్థన కొరకై భారం కలిగి వచ్చిన బిడ్డలందరూ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారు అవసరం వారు ఉంటున్నారు, వారిని కూడా ప్రేరేపించండి, ప్రోత్సాహపరచండి. ఎవరు అశ్రద్ధ ఉండకుండా మా ప్రభా ఖాళీగా ఉన్న సహోదరులు కూడా ప్రభా ఇంటికి వచ్చి దానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ప్రేమల మా పిల్లల తండ్రి, జింగల మా దేవ, ఇద్దరము సర్వలోకము మా ప్రభా రకరకాలుగా సంతోషిస్తున్నారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందని రకరకాల విధానాల్లో ప్రభా వారు సంతోషిస్తుంటున్నారు. అయితే మేమైతే ప్రభా మీ సన్నిధిలో మాకు ఇచ్చిన విడుదలను బట్టి, మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తూ ఈ సమయంలో విధాసనం అభిషేకించి ప్రార్థన కొరకైనటువంటి అంశము, ప్రార్థన కొరకైనటువంటి భారం, ప్రార్థన కొరకైన ఆత్మ మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ అంధకార శక్తులు మీ నాంపడి బంధిస్తూ మమ్మల్ని తగ్గించుకుని మీ వైపు చూస్తూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరిచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రండి, ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మరి 30వ అధ్యాయంలో 32 వచ్చిన కూడా చదువుతున్నాను. అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయనని చెప్పగా. చాలు, ఇక్కడ మాట మనం జ్ఞాపకం చేసుకుంటే స్వతంత్రులమే. ఈరోజు భారతదేశం అంతా కూడా స్వాతంత్ర దేశము అని మరి ఎంతగానో ఆఫీసుల్లో లేకపోతే బయట రాజకీయాల్లో రాజకీయ నాయకులు రకరకాలుగా వాళ్ళు మరి స్వాతంత్రాన్ని చేసుకుంటున్నారు. మంచిదే. మరి ఈ లోక సంబంధమైన స్వాతంత్రం, అయితే మరొక స్వాతంత్రం, ప్రపంచానికే స్వాతంత్ర దినాన్ని అది మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈడ కూర్చున్న మనము దేవుని సన్నిధిలో ఉన్నాము. ఎవరైతే ఆ స్వాతంత్రము లేదో వారు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా స్వతంత్రం లేదు. కాబట్టి దేవుడు మనకు స్వాతంత్రం ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన సన్నిధిలోకి స్వతంత్రులంగా వచ్చాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఈ మాట ఆయన చెప్తూ ఒక మాట అన్నాడు. 34 వచ్చిన అంటాడు, పాపం చే ప్రతివాడు పాపానికి దాసుడు అని అన్నాడు. అంటే పాపము చేసేవారు మరి ఎవరికి దాసులుగా ఉంటున్నారు? పాపానికి దాసులుగా ఉంటున్నారు. పాపానికి యజమానుడు ఎవరు? పాపానికి యజమానుడు ఎవరు? శైతాను, అపవాది. కాబట్టి వీళ్ళందరూ ఎవరి యొక్క దాసులు? శైతాను యొక్క దాసులు. కాబట్టి చూడండి, ఇప్పుడు నా మాటను ఒకసారి అర్థం చేసుకుంటే ఆశ్చర్యం కదా. మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూనే పాపంలో జీవిస్తున్నారు ప్రజలు. మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూనే చెడు కార్యాల్లో జీవిస్తున్నారు ప్రజలు. మాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటూనే అన్యాయంలో, అక్రమంలో, అవినీతిలో
చూపిస్తున్నారు ప్రజలు. కానీ ప్రియమైన సుధులారా, ఇక్కడ రహస్యం ఏంటంటే స్వాతంత్ర్యము అంటే సంపూర్ణమైనటువంటి విడుదల, సంపూర్ణమైన విడుదల. మన వాళ్ళు ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకు స్వాతంత్రం తీసుకొని వచ్చారు. మంచిదే. మరి ఇప్పుడు పాపం నుంచి బయటికి తీసుకురావాలంటే ఎవరితో పోరాడాలి? ఏ బ్రిటిష్ వాళ్ళతో పోరాడదాం చెప్పండి? శైతానుతో పోరాడాలా? అందుకని ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా సైనికులని, మీ ఇళ్లలో బంధించబడ్డ వాళ్ళందరూ కూడా బానిసలు. వాళ్ళ బానిసల కొరకే మీరు ఒక్కొక్కరు పోరాడాలి. ప్రార్థనలో పోరాడాలి. అయ్యా, నా భర్తకు లేదు, నా కుమారుడికి లేదు, నా కుమార్తెకు లేదు, మా ఇంటి వాళ్ళకి లేదు అయ్యా, వాళ్ళకి ఇంకా బానిసత్వంలోనే ఉన్నారు, వారు ఇంకా పాపంలోనే ఉన్నారు అయ్యా, వారి బానిసత్వాన్ని విడిపించును ప్రభు అని మనము వారి కొరకే ప్రార్థన చేయాలి. అది నిజమైన స్వాతంత్రం. స్వాతంత్రం అని చెప్పుకుంటున్నావు కానీ ఎక్కడుందో స్వాతంత్రం? స్త్రీలు బయటకు పోతే రావడానికి అవకాశం ఉందా? ఏం జరుగుతుందో 14 సార్లు ఫోన్ చేయాలి. మా అమ్మాయి ఎక్కడ ఉంది, ఏం చేస్తూ ఉంది, వస్తుందా రాలేదా, ఎక్కడ దాకా వచ్చింది? ఎంత భయము! ఏది స్వాతంత్రం? మా ఆయన డ్యూటీకి పోయినాడు, ఏం చేస్తున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు, ఎక్కడ చేస్తున్నాడు, ఎంత భయం! ఇక్కడ స్వాతంత్రం లేదు. ఎన్ని రకాలుగా మనం ఈ లోకంలో బండి ఎక్కేమంటే బండి దిగుతామా లేదా భయము, ప్రయాణంలో భయము, ఎక్కడ చూసినా కూడా భయమే. ఏం కారణం అంటే దాసులు పాపానికి దాసులై ఉండి మాకు స్వాతంత్రం వచ్చింది, మాకు స్వాతంత్రం వచ్చిందంటే మంచిదే కాదని ఎవరు అంటారు? బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి వచ్చింది కానీ శైతాను చేతిలో నుంచి వచ్చిందా అని చెప్పగలవా అని. వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మరి భోజనం లేదా? మరి ఇప్పుడు మనకు భోజనం లేదా? భోజనం క్వశ్చన్ కాదు ఇక్కడ. స్వాతంత్రము అంటే నీకు స్వాతంత్రం ఉన్నదా? ఏం చేయగలుగుతున్నావు ఈ రోజున? ఒక మంచి పని నేను చేయగలగడానికి శైతాను అనుమతిస్తున్నాడా? వాడెందుకు అనుమతిస్తాడు? వాడు అనుమతించడు కదా. అందుకనే ప్రియమైన సోదరులారా, ఈ స్వాతంత్ర దినాన ఇంతకుముందు ఏం చేసేవారంటే, మనం ప్రారంభంలో ఆర్ట్స్ స్కూల్లో మీటింగ్ జరిగే దినాల్లో నిజమైన స్వాతంత్రం అనే పత్రిక రాశాను. ఆ పత్రిక తీసుకొని ఈ రోజున జీప్ ఎక్కేవాళ్ళని, 12 మంది ఎక్కేవాళ్ళని, గుంటూరే కాదు చుట్టుపక్కల గ్రామాలంతా తిరిగి ఆ పత్రికలన్నీ ఇచ్చేసి అందరికి నిజమైన స్వాతంత్రం ఏదో బోధించి పబ్లిక్గా బయట బహిరంగంగా మీటింగ్లు పెట్టేసి సాయంకాలం కల్లా తిరిగి వచ్చేసేవాడు మనం. ఎందుకంటే వాళ్ళకి స్వాతంత్రం అనేది తెలియాల ప్రజలకు. పాపము చే ప్రతివాడు పాపానికి దాసుడయ్యండి. నేను స్వాతంత్రం వచ్చింది, నాకు స్వాతంత్రం ఎక్కడొచ్చింది? నీకు స్వాతంత్రం? నీకు స్వాతంత్రం వచ్చింది దేని కొరకంటే ఇష్టం వచ్చినంతగా తాగొచ్చు, ఎవడున్నాడు అడిగేదానికి? ఇష్టం వచ్చిన కార్యాలు చేయవచ్చు, ఎవడున్నాడు అడిగేదానికి? ఇష్టం వచ్చినంత వ్యభిచార కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజుల్లో. ఎక్కడ చూసినా అవే భయంకరమైనటువంటి పరిస్థితి. దానికి స్వాతంత్రం ఉన్నది. చెడు కార్యాలకి, అవినీతి కార్యాలకి, అక్రమైనటువంటి కార్యాలకి, వీటన్నిటికీ స్వాతంత్రం ఉన్నది. నీకు మంచి కార్యం చేస్తానికి స్వాతంత్రం లేదు, రానేడు వాడు. అందుకని ప్రియమైన సోదరులారా, వాళ్ళు బ్రిటిషులతో పోరాడి, ఆదినాలు ఇండియన్స్ బ్రిటిష్తో పోరాడి వాళ్ళని తరిమి కొట్టి మాకు స్వాతంత్రం వచ్చిందన్నారు. మనం ఏం చేయాలంటే శైతాన్తో పోరాడి వాళ్ళని తరిమి కొట్టి మనకు స్వాతంత్రం వచ్చిందని చెప్పాలి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? అది నిజమైనటువంటి పోరాటం, అది నిజమైనటువంటి యొక్క క్రైస్తవ జీవితం, నిజమైనటువంటి స్వాతంత్రం నాకు వచ్చినది. అందుకనే ఈ స్వాతంత్రం కలిగిన వారు ఈ లోకంలో ఏ పరిస్థితికి భయపడరో, ఏ వ్యక్తికి భయపడరో, ఏ అధికారికి భయపడరో. ఎందుకంటే అన్నిటికంటే ఆయన పైన ఉన్నాడు. శద్రక్ మెషక్ వాళ్ళు తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తామంటే భయపడి, అయ్యా నువ్వు చెప్పింది చేస్తాంలే, నీ బ్రతికి మేము సాగిపడతామన్నారా? అనలా.
ఈ రోజుల్లో మనకేది స్వాతంత్రం? నమ్ముకుంటామంటామే కానీ మనం పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వాతంత్రం లేదు. ఏంటి మన యొక్క స్వాతంత్రం? అలాంటిది ఎందుకు మనకు? ఆ స్వాతంత్రం మనకు అవసరం లేదు. ప్రభు ఇచ్చే స్వాతంత్రం ఎంత గొప్పదో అది మనం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని మనం చదువుకున్న 2 మాటల్లో కుమారుడు ఒక వ్యక్తిని స్వతంత్రం చేస్తే వాడు ఎల్లప్పుడూ కూడా స్వతంత్రుడై ఉంటాడు. కుమారుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. కు అనగా పాపము, మారు అనగా హరించడం. అది సంస్కృత పదం. అది కుమారన్ ఇతరత పుత్ర అంటారు. అనగా దీనికి అర్థం ఏంటంటే కుమారుడు పాపాన్ని హరించడానికి కొరకై భూలోకానికి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు కుమారుడు ఏం చేస్తున్నాడు? పాపములో బానిసలైన వారిని, పాపములో పట్టబడిన వారిని విడిపించడానికి భూలోకానికి వచ్చి 3.5 సంవత్సరం ఆయన పరిచర్యలో అనేకులను త్రిప్పివేసేసి ఆ పరిచర్యను 12 మంది శిష్యులకు అప్పగిస్తే ఆ 12 మంది శిష్యులు ఈనాడు భూలోకం మొత్తానికి అప్పగించారు. అందులో నేను ఒకడిని. మనమందరం కూడా మనకు దేవుడు విడుదల ఇచ్చాడు, మనకు విమోచన ఇచ్చాడు దేవుడు. అది నిజమైన స్వాతంత్రం. చెప్పండి. ఈరోజు జెండా కట్టుకున్న వాళ్ళందరినీ వెళ్ళి రే నువ్వు అబద్ధం చెప్తున్నావు లేదని అడుగు. ఒక మాట అడగండి. మీరు మోసం నుంచి బయటకు వచ్చారా? అబద్ధాల నుంచి బయటకు వచ్చారా? అసూయ, పగ, ద్వేషాల నుంచి బయటకు వచ్చారా? ఏమీ రాకుండా నాకు స్వాతంత్రం వచ్చిందని చెప్పుకుంటే వచ్చినట్లయినా బ్రిటిష్ వాళ్ళ చేతిలో నుంచి వచ్చింది రైటే. మరి నిన్ను వెంబడిస్తున్న శైతాను గురించి ఏనాడని ఆలోచన చేసావా? ఆ స్వాతంత్రం అనేది బయటకు వచ్చామా? అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, కుమారుడు ఒక్కడే అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే అన్ని రకాలైన స్వాతంత్రం ఇస్తాడు. ఆయన ఒక్కసారి స్వాతంత్రం మనకి ఇచ్చాడంటే ఎవ్వరికి మనం భయపడవలసిన పని లేదు. ఆయన చూసుకుంటాడండి. ఎవరెవరు బానిసత్వంలో ఉన్నారో బయటికి లాగుతూ వచ్చాడు ప్రభు. ఈ లోక అధికారులు పాత నిబంధన కాలంలో ఈజిప్టును పరిపాలించే ఫరోలు 450 సంవత్సరాలు ఇశ్రాయేలును బానిసలుగా చేసుకొని అణిచివేసేశారు. ఇశ్రాయేలు బానిసలైపోయి వాళ్ళకి ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు. రకరకాలైనటువంటి యొక్క లేబర్ వర్గం అంతా. అందుకని ఈరోజు మనం ఏం చేస్తామో తెలిసిన ఈ లేబర్స్ అంతా కూడా నువ్వు లేబరవరా అంటే నువ్వు తక్కువవాడురా, నువ్వు బానిసవురా. ఇది ఎలాగొచ్చిందంటే బైబిల్లో నుంచే. ఆనాడు వాళ్ళు మరి కూలీలుగా పనిచేసేవాళ్ళు. వాళ్ళ దగ్గరుండి ఇటుకలు మోసుకొని వచ్చేవాళ్ళు, గోడలు కట్టేటటువంటి వాళ్ళు, ఇటుకలు కాల్చేవాళ్ళు. వీళ్ళేమో ఇలాగ కూర్చేసుకొని కూర్చొని అది చెయ్యి ఇది చెయ్యి అనేవాళ్ళు. అదే ఈరోజు మనం చూస్తున్నాం. అందుకని ప్రభు ఏం చేశాడు? వాళ్ళని విమోచించాడు. వాళ్ళ చేతిలో నుంచి విమోచించాడు. దేవుడు వారి చేతిలో నుంచి విమోచించిన తర్వాత బయటికి తీసుకొని వచ్చిన తర్వాత సంపూర్ణ విడుదల కలిగిన తర్వాత వాళ్ళని ముట్టుకొని ఇలా దేవుడు వారు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఎమ్మడించారు. ఎర్ర సముద్రం దాకా రానిచ్చాడు దేవుడు. ఏం చేసిన వాళ్ళని శుభ్రంగా సముద్రంలో ముంచి పడేసేసాడు. ఒక్కసారి దేవుడు మనం విమోచించి బయటికి తీసుకొస్తే ఇంకెవ్వడికి అధికారం లేదు మన మీద. వాళ్ళ ఇంటి వారు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేక లోకాధికారులు కావచ్చు. దేవుడు విమోచిస్తే అంత గొప్ప విషయం ఉంటుంది అక్కడ. ఎవరి చేత కాదు. 450 సంవత్సరాలు ఎందుకు వారు బానిసలయ్యారంటే దేవుని నమ్మని కారణం చేత, దేవుని ఆజ్ఞలు పాటించిన కారణం చేత, పాపాన్ని ఆశించిన కారణం చేత, రకరకాలైనటువంటి చెడు అలవాటులు వాళ్ళలో వచ్చిన కారణం చేత వారు ఏమైపోయినారంటే బానిసత్వంలోకి వచ్చారు. బానిసలుగా బ్రతుకుతూ వచ్చారు. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆ బానిసత్వం నుంచి బయటికి దయచేసి ఆనాడు వాళ్ళకి స్వాతంత్ర దినం ప్రకటించారు వాళ్ళు. చూసారా? ఆ తర్వాత మళ్ళా ఇశ్రాయేలు తప్పులు చేసినప్పుడు అనేకమైన సందర్భాల్లో తర్వాత నెబుకద్నెజరు రాజు పట్టుకున్నాడు వాళ్ళని.
70 సంవత్సరాలు తీసుకెళ్ళాడు బబులోన్లో, ఇప్పుడున్నటువంటి బబులోన్, ఇరాక్ ప్రాంతాలకి. అక్కడ కూడా వాళ్ళ బానిసలుగా చేసుకున్నారు. అక్కడ కూడా భయంకరమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయినారు వాళ్ళు. అక్కడ వాళ్ళ యొక్క మందిరం అంతా కాల్చబడింది, యెరూషలేము అంతా కూడా. అయితే వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ వస్తారో అక్కడ దేవుడు తన కార్యం చేసి వారికి ఉన్నటువంటి బానిసత్వాన్ని నుంచి బయటికి తీసుకొని వచ్చి వారికి విడుదల కలుగు చేస్తాడు. అందుకని ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకున్నాం, ప్రార్థించాలా. మందిరంలో ఉన్నారే కానీ ఎంతోమంది పాపంలో బంధించబడుతున్నారు. ఈ పాపంలో బంధించబడ్డ వారు బయటికి రావాలంటే మనం ఏం చేయాలంటే వారి కొరకై ప్రార్థన చేయాలి. మందిరంలో ఉన్నవారే, ప్రభా నామకార్థం వచ్చిపోతున్నాడు నా కుమారుడు, నామకార్థం వచ్చిపోతున్నాడు నా భర్త, నామకార్థం వచ్చిపోతున్నారు నా బంధువులు, నా స్నేహితులు, కేవలం నామకార్థంగా వస్తున్నారు. వారికి ఇంతవరకు విడుదల రాలేదు. వారికి విడుదల కొరకై నేను ప్రార్థన చేస్తున్నానని మనము కూడా కన్నీరు పెట్టి ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను స్వతంత్రం ఇస్తాను. ఒక్కసారి క్రీస్తు ప్రభు స్వతంత్రం చేశాడా ఆ వ్యక్తిని ఎవరు ఎప్పుడు ముట్టుకోలేడు, ముట్టుకోనివ్వడు. అంతే. ఎన్ని ప్రయోగాలైనా చేస్తారు, అయితే వాళ్ళని ప్రభు ముట్టుకోనివ్వడం. ఎందుకంటే నా కొరకై నేను ఇచ్చినటువంటి స్వాతంత్రం అది. మీరెవరు మళ్ళీ బానిసత్వాన్ని తీసుకుని వెళ్ళాలి ఆయన కొరకై. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, ఉదయకాల సమయంలో స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం ఎక్కడ ఉన్నది? అందుకని కొన్ని పత్రికలో చదివాము, క్రీస్తు ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ నిజమైన, క్రీస్తు ఆత్మ ఉన్న వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది. దేనికి? మంచి పనులు చేసేదాని కొరకు, నీతి పనులు చేసేదాని కొరకు, దైవ కార్యాలు చేసేదాని కొరకాయి, దేవుని యొక్క సేవ పరిచర్య చేసేదాని కొరకాయి, దేవుని యొక్క బిడ్డలుగా జీవించేదాని కొరకాయి వాళ్ళకి పూర్తి స్వాతంత్రం దేవుడు ఇస్తాడు. అయితే ఎవరైతే ఆ ఆత్మ లేదో వాళ్ళకి స్వాతంత్రం ఉండదు. మందిరం పోవాలంటే మనసు రాదు వాళ్ళకి, బైబిల్ చదువుకోవాలంటే మనసు రాదు వాళ్ళకి, ప్రార్థన చేసుకోవాలంటే మనసు రాదు వాళ్ళకి. ఇంకా బంధించబడ్డారు వాళ్ళు, చెరలో బంధించబడ్డారు వాళ్ళు, పాపం అనే చెరలో బంధించబడ్డారు వాళ్ళు. ఈ పాపం అనే చెరలో ఎంతమంది అయితే బంధించబడ్డారో వాళ్ళందరి కొరకే మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత పాపం నుంచి విడుదల పొందిన వారికి ఉంటుంది. అందుకని ఈరోజు మనం మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే పాపంలో ఎంతమంది బంధించబడ్డారో ప్రభువా వారందరిని కూడా బయటికి తీసుకొని రావాలా. పాపమునగా అబద్ధము, మోసము, దొంగతనము, వ్యభిచారము, విగ్రహారాధన, అనేకమైనటువంటి యొక్క త్రాగుబోతనము, సినిమాలు చూడటము, జూదము, పేకాట, దుష్టాత్మల ద్వారా బంధించబడటము, రకరకాలైనటువంటివి అవన్నీ కూడా పాపమే. మన చుట్టూ లేరా? మన బంధువుల్లో లేరా? మన ఇరు పొరుగు వాళ్ళు లేరా? ఒక మాటలో చెప్పాలని మీకు అర్థమయ్యే రీతిగా భారతదేశం మొత్తాన్ని ఎవరు రక్షిస్తున్నారని తెలిసిన? ఈ భారతదేశాన్ని భౌతికంగా ఇప్పుడు రాజ్యాంగపరంగా మాట్లాడుతున్నాను. అక్కడ ఉన్నటువంటి బోర్డర్లో ఉన్నటువంటి సైనికులు ఏం చేస్తున్నారు? కాపుదల ఇస్తున్నారు. వారు లేకపోతే భారతదేశంలో వేరే వాళ్ళు వచ్చి జ్వరపడతారు. అందుకని రక్షించబడినటువంటి వ్యక్తి ఆ ఇంటికి నీవే రక్షకుడివి, రక్షభటుడు, నీవే సైనికుడివి. రక్షించబడినటువంటి నీవు ఏ ఏరియాలో ఉన్నావో ఆ ఏరియా మొత్తానికి నీవు రక్షకభటుడివి, నీవే సైనికుడివి ఆ ప్రాంతానికి. ఇప్పుడు నేనున్నాను, ముచ్చాడేడి నగర్లో పెట్టాడు దేవుడు నన్ను. ముచ్చాడేడి నగర్ అందరి కొరకే రోజు ప్రార్థన చేస్తా, ప్రతి ఇంటి కొరకే ప్రార్థన చేస్తా. ఎంతమంది విగ్రహాలు ఉన్నారు, ఎంతమంది దోపిడిగారుగా ఉన్నారు, ఎంతమంది దొంగలుగా ఉన్నారు, ఎంతమంది మోసగాళ్ళుగా ఉన్నారు. ఉదయకాలం 10 గంటల ప్రార్థనలో వీళ్ళందరి కొరకే ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నేను కావలవాడిని, నేను ఇక్కడ సైనికుడిని. అందుకని నిన్ను రక్షించుకున్నాడు దేవుడు. నీకు ఒక ఆయుధం ఇచ్చాడు. 2 ఆయుధాలు ఉన్నాయి. మనకి ఎన్ని చేతులు ఉన్నాయి చెప్పండి? 2 చేతులు ఉన్నాయి. ప్రభు 2 ఆయుధాలు ఇచ్చాడు మనకు. ఒకటేమో దేవుని వాక్యము, రెండవదేమో ప్రార్థన. ఈ 2 ఆయుధాలకు మించినటువంటి ఆయుధము ప్రపంచంలో ఏది కూడా లేదు.
నెపోలియన్ అనే ఒక ఆయన ఆ దినాల్లో ఫ్రాన్స్ ఆ ప్రాంతంలో చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే ఆయన పేరిస్తేనే హిట్లర్ లాగా గడగడలాడిపోయేవాడు. వీళ్ళంతా కూడా డిక్టేటర్స్ అన్నమాట. యూరోప్ను గడగడలాడించాడు నెపోలియన్ చక్రవర్తి అని ఆయన అన్నాడు, నేను క్రైస్తవులనే వాళ్ళని భూమి మీద లేకుండా చేస్తాను చూడు అని అన్నాడు. ఏమన్నాడు? క్రైస్తవులు లేకుండా చేస్తారంట అన్న. కొన్ని దినాలకి ఇక చనిపోయే సమయం వచ్చినప్పుడు సైనికులందరూ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చివరి మాట ఏం తెలిసిన, నెపోలియన్ నేను ఖడ్గం పెట్టి ఈ యూరోప్ ప్రాంతంలో అనేకులను జయించాడు, కానీ నజరేయుడైనటువంటి క్రీస్తు నీ ప్రేమ అనే ఖడ్గం చూపించి ప్రపంచాన్ని జయించావు, నేను ఓడిపోయినా నువ్వు గెలిచావని అన్నాడు ఆ రోజున. అంటున్నారా? ఉన్నసారా? అది మన యొక్క ఆయుధము. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మన ఆయుధాలు ఉపయోగించాలి. మనం జయించాలంటే మన మాటలు కాదు, మన తెలివి కాదు, మన జ్ఞానము కాదు, మన కథలు కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఉపయోగిస్తే ఖడ్గం అది అవతల వ్యక్తి జీవితంలో మారుతుంది. అది ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని కన్నీటితో తడిపినప్పుడు తను తడిసిపోతాడు, కన్నీటితో వచ్చేస్తాడు. ఈ రెండు ఆయుధాలు మన చేతిలో ఉన్నాయి. ఈ రోజున మనం సైనికులమే. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కొరకై ఈ మందిలో కూర్చున్న మనందరూ కూడా సైనికులమే. ఈ రెంటిని మనం ఉపయోగిస్తున్నాం. సైన్యాన్ని నడిపించేదానికి ఒక్కొక్క నాయకుడు ఉంటాడు, అవునా కదా? కెప్టెన్ అంటారు. ఆ కెప్టెన్ నేనే, ఆ సైనికులు మీరే. అందుకని దేవుని వాక్యం ఎలాగైతే చెప్పబడుతున్నదో ఆ విధానంలో మనం ప్రార్థన చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ పాపంలో ఉన్న వాళ్ళు పశ్చాత్తాపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, కన్నీరు కారుస్తూ ఉంటారు. ఆ శక్తి కొరకే ముందు మనం ప్రార్థన చేసుకుందాం. చార్లెస్ ఫిన్నీ గారు ఒక ఆయన ఉన్నాడు, చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ఒకసారి ఒక ఫ్యాక్టరీలోకి వెళ్ళాడు. ఆయన ఫ్యాక్టరీలో ఉన్న వారికి వాక్యం చెప్పేదానికి వరకు వెళ్ళాడు. ఫిన్లాండ్లో ఉంటాడు ఆయన. అక్కడికి వెళ్ళిన వెంటనే ఫారిన్ యొక్క కల్చర్ మనకు తెలుసు కదా. ఒక యవనస్తురాలు, ఆయన కూడా యవనస్తుడే, బాగా మంచి అందగాడు, హైట్గా ఉంటాడు, మంచిగా ఉంటాడు ఆయన కూడా. ఒక యవనస్తురాలు ఆయన మీద కన్నేసింది. కన్నేసి చూసేసేసింది. ఓహో, అందరిలాగా భావించేస్తుంది. ఆయనతో పాటు ఏం చేయాలనుకుందంటే సరసాలాడటం మొదలుపెట్టింది. సరసాలాడటం అంటే ఏంటి? తమాషైన మాట్లాడటం అన్నమాట. అంతే. చార్లెస్ ఫిన్నీ గారు ఒక్కసారి ప్రేమతోటి ఆ అమ్మాయి కళ్ళ వైపు చూశాడు. అంతే. ఏమైందో తెలీదు, కింద పడిపోయింది, గిలగిల కొట్టుకుంటుంది, ఏడుస్తుంది, పాపాల కొరకై కేకలు పెడుతుంది ఆ ఫ్యాక్టరీలో. దైవ సేవకుడు ఫిన్నీ గారు అలాగా నిలబడిపోయినాడు. ఏం జరుగుతుందని అక్కడ ఫ్యాక్టరీ మేనేజరు, ఫ్యాక్టరీలో ఉన్న ఆఫీసర్, అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా వచ్చారు. అక్కడికి వచ్చి ఏం జరిగింది ఇక్కడ, ఎందుకు కేకలేస్తున్నారు, ఏంటిది అని అన్నారు. పరిశుద్ధాత్మ అలాగ వారి మీదకి వచ్చేసింది. అందరి కింద పడి కాళ్ళు చేతులు గిడగిడగా కొట్టుకుంటూ ఫ్యాక్టరీలో ఉన్న వారందరూ కూడా ఏడుస్తూ కేకలేస్తూ, అయ్యా యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా అని కేకలు వేస్తూ వచ్చారు. ఒక్క ఫిన్నీ గారు ఉన్నారు ఈ రోజున, నన్ను కూడా కలుపుకొని. అలాంటి యొక్క దైవ సేవకులు ఉంటే ముత్యాలరెడ్డి నగర్ కాదు, గుంటూరు కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, గిలగిల కొట్టుకుంటుంది. ఆ శక్తి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా శక్తినిస్తే నా కుటుంబం ఎందుకు మారదు, నాకు ఆ శక్తినిస్తే నా సంఘం ఎందుకు మారదు, నా శక్తినిస్తే నా ప్రాంతం ఎందుకు మారదు, నా దేశం ఎందుకు మారదు. ఆ శక్తి నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకని నిజమైన స్వాతంత్రం రావాలంటే మనము వీరులం. ఇప్పుడు ప్రార్థనలో పోరాడే వీరులము ఎలాగుండాలో, ప్రార్థనలో సైనికుడు ఎలాగుంటాడు చెప్పండి?
నిద్రపోతూ ఉంటారా? ఆలోచనలో ఉంటారా? అటు ఇటు చూస్తూ ఉంటారా? ఎలా ఉంటారు సైనికులు? ఖడ్గం తీసుకొని ఏ వైపున వస్తుండరా, నన్ను ఇష్టపరచడానికి, నన్ను ప్రార్థన చేయకుండా ఉండడానికి, నా వాక్యాన్ని వినకుండా చేసేదానికి కొరకాయి శత్రువు ఎటువైపు వస్తున్నాడు నా మీదకి రెడీగా చూస్తూ ఉండాలా. అందుకని నా ప్రియమైన సోదరులారా, మొట్టమొదటి తలపు ఏం చెప్పాడంటే, పాపములో బంధించబడి బయటికి రాకుండా ఉన్నారే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలా. వారు ఎవరైనా కావచ్చు, ఇంకా వారికి స్వాతంత్రం రాలేదు. వారికి ఆ స్వాతంత్రం వారికి రావాలని మీకు తెలిసిన పేర్లు అన్నీ పెట్టి ప్రార్థించండి. ఇంక్లూడింగ్ సంఘంలో ఉన్న పేర్లు పెట్టి ప్రార్థించండి. భారంగా ప్రార్థించండి, కన్నీటితో ప్రార్థించండి, వేదనగా ప్రార్థించండి. గిలగిల కొట్టుకునేట్టుగా చేయాలి వాళ్ళు అక్కడ. సరే, దేవుని యొక్క వాక్యం యొక్క సత్యం అది. రెండవ దానికి వస్తామండి. రెండవ దానికి వచ్చినట్లయితే మనం చేయవలసిన ప్రార్థన ఎవరి కొరకు అని మనం ఇక్కడ చూస్తే రెండవ దానికి వస్తున్నాము. బంధించబడ్డారు. రెండవ కొరింథీ రాసిన పత్రిక, రెండవ కొరింథీ రాసిన పత్రికలో మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థనలకు వెళ్ళే వరకు. రెండవ కొరింథీ 11వ అధ్యాయం చూద్దాం. రెండవ కొరింథీ 11వ అధ్యాయం చూద్దాము. 13, 14, 15 కలిసి చదువుకుందాం. 13, 14, 15. ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకున్నవారు అయింది దొంగ అపోస్తులను మోసడానికి పనివారు ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తన వెలుగుదూత వేషం ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం ధరించుకున్నట గొప్ప సంగతి కాదు. వారి క్రియలు చొప్పున వారికి అంతం కలుగును. రెండవ స్వాతంత్రము ఎక్కడ కోల్పోయినాము? అది రక్షించబడిన వారిని గురించి. అది రెండవది దేని గురించి అంటే, నామకార్థమైనటువంటి క్రైస్తవులు, రక్షణలో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులకి స్వాతంత్రం లేదు. వారి కొరకైన ప్రార్థన ఇది. వీళ్ళు ఎక్కడ బంధించబడ్డారంట? దొంగ అపోస్తులు, దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలలో వీళ్ళు బంధించబడ్డారు. వాళ్ళేమో పాపంలో బంధించబడ్డారు. వీళ్ళు ఎక్కడ బంధించబడ్డారండి? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు. ఈ బోధనలో చిక్కుని పోయి బయటికి రాలేకపోతున్నారు. అనేక కూడికల జనాలు గుంపులుకి వెళ్తూ ఉంటారు, కానీ ఒక్కరి చేతిలో బైబిల్ ఉంది. వెళ్తూ ఉంటారు, మోసుకొని బ్యాగులు మోసుకొని వెళ్తూ ఉంటారు. బైబిల్ లేదు చేతుల్లో. ఏమిటి దాని అర్థము? అబద్ధ ప్రవక్తల మధ్యలో వాళ్ళు చిక్కుని పోయినారు. అందుకని పౌలు ఏమంటాడు? ఇది ఆశ్చర్యం కాదు, ఇది ఆశ్చర్యం కాదు. ఏం ఆశ్చర్యం కాదు? శైతానుడు వెలుగుదూత రూపం వేసుకున్నాడు. వెలుగుదూత రూపం అంటే ఏంటి? వాక్యాన్ని చూపించి దేవునికి దూరం చేయటము, వాక్యాన్ని చూపించి దేవుని మందిరానికి దూరం చేయటము, వాక్యాన్ని చూపించి పరలోకానికే దూరం చేయటము. చూసారా ఎంత భయంకరమైన విషయము! ఎంతమంది దుర్బోధకులు ఈరోజు బయలుదేరినారు. నేను అనుకునే వాళ్ళ దినాల్లో దుర్బోధకులు అంటే ఒకరిద్దరేమో అనుకున్నా. వాళ్ళు ఎవరో యెహోవా సాక్షులు ఒకరు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఒకరు, ఇలాంటి వాళ్ళే దుర్బోధకులు అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే ఎక్కడ చూసినా దుర్బోధే. కదిలాడితే చాలు ఆ టీవీలో ఒకరు కనబడతారు, అక్కడ వెంటనే వాడు కనబడుతుంది. ఈ యొక్క మరి పరిచయ కొరకై మీ సహాయం ఎంతైనా అవసరం, అదిగో నా ఫోన్ నెంబరు.
ధనాశ వారు గడిపే వారికి దేవుడని ఫిలిప్పీ రాష్ట్ర పత్రికలు అన్నాడు. ధనాశతోటి వెలుగుదూత రూపంలో వచ్చి బైబిల్ పట్టుకొని దేవుని యొక్క ప్రజలను ఎన్ని రకాలుగా మోసం చేస్తున్నారంటే, ఎందుకు ప్రజలు వెళ్తున్నారు? అక్కడ ఏం జరగకపోతే ప్రజలు ఎందుకు వెళ్తున్నారు? జరుగుతాయి. అక్కడ కూడా ఒక శక్తి ఉంది. రండి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఈ విషయం కూడా చూసుకుందాం. మనము చాలా ప్రాముఖ్యమైన అంశాల మీద ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, 8వ వచనం చదవండి, 9వ వచనం నుంచి. చూడు ఏమన్నా, సత్యాన్ని నమ్మటం లేదు కాబట్టి ఏమేమి ఉన్నాయంట? నానా విధాలైన సూచక్రియలు మహత్కార్యాలు కనబడుతున్నాయి అక్కడ. అందుకనే జనాలు గుంపులు గుంపులుగా వెళ్తున్నారు. ఊరికి వెళ్ళడంలా వాళ్ళు ఏమనుసరించలేకపోతున్నారంటే ఇక్కడ సత్య విషయమైన ప్రేమను అవలంబింపడం అంటే సత్యాన్ని వాళ్ళు ఒప్పుకోవటంలా. బాబు ఆదివారం వచ్చి బలలో పాలు పొందాలంటే నాకు అవసరం లేదండి, నెలకోసారి పాలు పొందుతా. నువ్వు మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకోకూడదని లేదండి, నా ఇష్టం అండి, ఎప్పుడైనా నేను బాప్తిసం తీసుకుంటా. బాప్తిసం అంటే నీళ్ళల్లో సంపూర్ణ మునగాలంటే లేదు, నేను చిలకరింపు చేసుకుంటా. అయ్యో సెలవులో విగ్రహాలుగా మనం ఇళ్లలో పెట్టుకోవడండి, నా ఇష్టాన్ని పెట్టుకుంటా. ప్రియులారా, ఇలాంటి వాటన్నిటినీ వారు సత్యానికి ఒప్పుకోరు కాబట్టి పొండ్రా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే ఒక ఆత్మను వాళ్ళు పంపించాడు. ఏ ఆత్మ అంటే భ్రమపరచు ఆత్మ అంటారు. ఈ భ్రమపరచు ఆత్మ అనేకులను భ్రమ పెట్టేసేసి వెళ్ళి వాళ్ళు ఉచ్చులో పడ్డారు. ఇప్పుడు వందలాది వేలాది లక్షలాది ప్రజలు తప్పుడు బోధకులు, తప్పుడు సిద్ధాంతాలు, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి యొక్క బోధకులో ఉన్నారు. కాబట్టి వారి విడుదల కొరక ఈ రోజున మనము ప్రార్థించాలి. ఎంతమంది అయితే ప్రభువా చిక్కునిపోయి ఉన్నారో, అబద్ధ బోధల్లో చిక్కునిపోయి ఉన్నారో, మోసకరమైన బోధల్లో చిక్కునిపోయినారో, నిజమైన రక్షణ లేదో, వారికి నిజమైన సంఘ దర్శనం లేదో, నిజమైన సేవ దర్శనం లేదో, నీ బిడ్డలందరూ అందులో వెళ్ళిపోయినారు ప్రభువా. వారందరినీ బయటికి రా. కింద చూడండి, చదవండి, 12, 11, 12 కలిసి ఉన్నాయి, చదవండి. చూడండి, దేవుడు ఎవరు పంపిస్తున్నారంట? దేవుడే పంపిస్తున్నాడు. దేని కొరకంట? అబద్ధమును నమ్మునట్లు. అందుకని వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు నమ్మేదంతా అబద్ధమే. దేవుడే చేశారు ఆ పని. జాగ్రత్త. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరు. మనం ఉండాలి ఆ కొందరిలో. పిలువబడుతున్నారు ప్రపంచం అంతా కూడా, రండి మా మీటింగ్కి, రండి మా మీటింగ్లకి, రండి మా మీటింగ్లకి. ఈరోజు ఆగస్టు 15 ఎన్నో పండుగలు, ఎన్నెన్నో స్పెషల్ మీటింగ్లు ఉంటాయి. ఈ రోజున పిలువబడుతున్న ఎంతోమంది పిలువబడతారు. అయితే ఎవరు గుర్తించుకోండి, ఏర్పరచబడ్డ వాళ్ళలో మనం ఉండాలా. ఏర్పరచబడిన వారు అనేకులు కాదు, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరు మాత్రమే. ఆ కొందరిలో నేనుండాలి ప్రభువా. అందుకని మన యొక్క రెండవ పోరాటం ఎవరితో మనం చేస్తున్నామంటే అబద్ధ బోధకులతో, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ సంబంధమైనటువంటి క్రీస్తులు అనేక ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో పుట్టగొడుగులుగా లేచారు. ఇప్పుడు వారి చేతిలో నుండి మనము వారిని విడిపించాలంటే మనకు ప్రార్థన అవసరం. పౌలుకి మొట్టమొదట మన యొక్క పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సౌలు రాజుకి మొట్టమొదటి దేవుని ఆత్మ అభిషేకం ఇచ్చాడు దేవుడు. అయితే ఎప్పుడైతే దేవునికి అవిధేయుడైపోయినాడో, దేవుని దగ్గర నుంచి ఆత్మ వచ్చిందని ఉంది, దురాత్మ వచ్చిందని ఉంది. దురాత్మ దేవుడే పంపిస్తాడు, దురాత్మ. అందుకని నా ప్రియమైన సోదరి సోదరులారా,
ఈ దురాత్మ పట్టి జనాలందరినీ కూడా వేరే మార్గంలో నడిపిస్తున్నారు. రకరకాల విధానాల్లో భయంకరంగా ఉంటున్నాయి. వారి యొక్క బోధలు, వారి యొక్క పద్ధతులు, వారి యొక్క విధి విధానాలన్నీ కూడా పేర్లు పెట్టి పిలవడము, మరి అనేక విధాలుగా వారిని తల మీద కొట్టడము, కింద పడేయటము, గిలగిల కొట్టుకోవటము, డ్యాన్స్ లేపిస్తాము. మగవాళ్ళకి ఎవరు పట్టవండి దయ్యాలు, ఆడవాళ్ళకే పట్టేది. వాడు చూపించేదంతా ఆడవాళ్ళనే. ఎందుకంటే మగవాళ్ళు చేయలేరు ఆ యాక్షన్స్ అని, ఆడవాళ్ళు బాగా చేస్తారు. అందుకని వీళ్ళ కొరకే మన యొక్క రెండవ ప్రార్థన భారం. ప్రభువా, వీళ్ళ కొరకే మేము ప్రార్థన చేస్తాం. అబద్ధ బోధకుల చేతిలో నుంచి, అబద్ధ ప్రవక్తల్లో నుంచి ఎంతమంది బంధించబడి వేలాది మంది అలాగా ఆశపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినారో, వాళ్ళు కాదు కానీ ప్రభు అమాయకులని వీళ్ళు వెళ్ళిపోయినారయ్యా. వీళ్ళని తప్పించి సరైన మార్గంలో తీసుకురామని రెండవ ప్రార్థన మనం చూసుకుందాం. అక్కడ యజమానుడు ఎవరు? మొదటిగా యజమానుడు ఎవరు? వాళ్ళందరికీ శైతానుని మనం చూస్తూ వచ్చాం. ఇక్కడ యజమానుడు ఎవరు? అదే శైతాను వెలుగుదూత రూపంలో వచ్చాడని ఇక్కడ చూస్తూ వచ్చాం. అంటే వీళ్ళకి స్వాతంత్రం వచ్చినట్టేనా? స్వాతంత్రం వచ్చిన వీళ్ళకి రాలా. ఇంకా అబద్ధం యొక్క బోధకుల చేత బంధించబడ్డారు, వాళ్ళకి విడుదల రాలేదు. ఆ విడుదల కొరకై మనం ప్రార్థన చేస్తాం. నిజమైన స్వాతంత్ర్యం కొరకై మనం ప్రార్థన చేస్తాం. రండి, మూడవ దాన్ని చూసుకొని ప్రార్థనలోకి వెళ్ళిపోతామా? మూడవ దాన్ని చూసుకుందాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నెహెమ్యా గ్రంథంలో మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో నెహెమ్యా యొక్క ప్రార్థన గురించి ఇక్కడ మనం గమనించినట్లయితే చాలా విషయాలు ఉంటాయి. ఒక విషయాన్ని మనము గమనించుకొని అర్థం చేసుకొని వెళ్ళిపోతాం. ఓడొచ్చా 4వ వచనాన్ని అందరికీ చదువుకుందాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని జ్ఞాపన చేసింది. చదవండి 3వ వచనాన్ని అందరూ కలిసి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంగా శ్రమను నిందను పొందుతున్నారు. మరి యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మముల అగ్ని చేత కాల్చబడిందని చెప్పేది. అది మూడో మన యొక్క ప్రార్థనాంశం ఏంటంటే, రాయబడినటువంటి మాట ఎంత స్పష్టంగా ఉందంటే, నెహెమ్యా యొక్క యవనస్తుడు ఒక రాజు దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తుండేవాడు. రాజుగా పర్సనల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు నెహెమ్యా. ఆయన కొన్ని మాటలు విన్నాడు. ఎవరి గురించి? తన సొంత దేశాన్ని గురించి, తన సొంత ప్రజలను గురించి, తన సొంత మందిరాన్ని గురించి, ఆ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను గురించి ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆయన ఏం చేశాడు? ఈ మాటలు విన్నప్పుడు దుఃఖపడ్డాడు, కూర్చున్నాడు, కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, ఆకాశమైన దేవుడికి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఇక్కడ ఆయన ప్రజలైన వారు, బంధించబడిన వారు, చెరసాలుగా అనే మాట ఇక్కడ కనబడుతున్నది. ఇది రెండవ విషయం ఎవరిది అంటే, ఇది దేవుని నమ్ముకున్న ప్రజలు, దేవుని కొరకై జీవిస్తున్న ప్రజలు, సత్యం కొరకై బోధిస్తున్న ప్రజలు, సత్య సువార్తను ప్రకటిస్తున్న ప్రజలు. అనేక స్థలాల్లో దేవుని వాక్యం చెప్తుంటే ఈ రోజున వారిని బంధిస్తున్నారు, కొడుతున్నారు, జైలుకి తీసుకెళ్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు, చంపి వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అదే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా వచ్చింది ఆ విషయాలు. తెలంగాణలో అవే జరుగుతున్నాయి. అందుకనే దేవుడు చూస్తూ చూస్తూ ఊరుకోలా, ఒక్కొక్క స్థలానికి ఒక్కొక్క రకమైనటువంటి యొక్క తీర్పును పంపిస్తున్నాడు. ఆ తీర్పు ఇంకా చాలా తీవ్రంగా జరగబోతున్నాయి. దేవుని యొక్క వాక్యంలో చెప్పబడ్డాయి. ఇప్పుడు కేవలం ఇవన్నీ కూడా చిన్న ట్రైల్సే.
అసలుగా చాలా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత ఆయన తట్టుకోలేకపోయినాడు. ఏమిటి ఇలాగా నా ప్రజల వారు బంధించబడ్డారా? నా సేవకులు సరసాల్లో ఉన్నారా? దేవుని మందిరం పడగొట్టబడిందా? దేవుని మందిరం కాల్చబడిందా? ఏమి చేయాలా? ఏమి చేయాలా? ఇటీవల మనం చూస్తూ వచ్చాము. ఇక్కడ కూడా మంగళగిరి దగ్గర ఒక మందిరం, పెద్ద మందిరం కాల్చబడింది. అక్కడ అది వాళ్ళ పొరపాటే. లోన ఏదో ఎలక్ట్రిక్ ఒకటి షార్ట్ కట్ ఏదో అయిపోయి మందిరం అంతా తగలబడిపోయింది. అయితే కొన్ని మందిరాలు తగలబెట్టేశారు. మణిపూర్ ప్రాంతాల్లో, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో మందిరాలు తగలబెట్టేసేసారు. ఎక్కడో ఉన్నాడు నెహెమ్యా? ఏ ప్రాంతంలో ఉన్నాడు ఆయన? ఎక్కడున్నాడంట? యెరూషలేములో లేడు ఆయన, రాజు దగ్గర ఉన్నాడు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు ఆయన. అయితే అక్కడ ఉండి ఈ విషయాలు వింటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఎక్కడైనా ఉండవచ్చు. మనతో పనిచేసేవారు, మనతో ఉన్న సేవకులు, వారు ఎన్ని కష్టాలు గుండా వెళ్తున్నారు, ఎన్ని బాధలు గుండా వెళ్తున్నారు, ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నారు, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నారు, ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నారు, వారి కొరకై మనం భారంగా ప్రార్థించాలా? వారి కొరకే మనం భారంగా ప్రార్థించాలా? అందుకని ఇక్కడ జరిగిన విషయాన్ని మనం చూస్తే ఏం కనబడుతుందంట? చెరపట్టబడిన వారిలో శ్రమను, నిందను పొందుతున్నారు. ఎన్ని నిందలు ఈ రోజున మన మీదకి వస్తున్నారు. బైబిల్ నిందించే వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దేవుని సేవకులు నిందించే వారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? దేవుని సంఘాలు నిందించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? యేసు ప్రభుని గురించి, మరియమ్మని గురించి ఎంత చెడ్డగా మాట్లాడుతున్నారు తెలిసిన మీకు? వినలేని భాష, వినలేని భాష. ఎంత బాధకరమైన విషయం అది. అందుకని ప్రియమైన సోదరి సోదరులారా, మూడో అంశం ఏంటంటే మన యొక్క అంశము మనవారుగా ఉన్నటువంటి వారు, బంధించబడినటువంటి వారు, ప్రభు నమ్ముకున్నవారు, సరసాల్లో వేయబడుతున్నవారు, ప్రభు నమ్ముకున్నవారు కొట్టబడుతున్నవారు, ప్రభు నమ్ముకున్నవారు తిట్టబడుతున్నవారు. ఛత్తీస్గఢ్లో చూడండి, వెలివేసేశారు గ్రామంలో నుంచి. ఒరిస్సాలో చూడండి, ప్రభు నమ్ముకునే కారణం చేత వెలివేశారు గ్రామంలో నుంచి. వీరు గ్రామానికి రావడానికి వీలు లేదు, మా నీళ్లు ముట్టుకోవడానికి వీలు లేదు. ఎవరో కాదు, వాడు గొప్పవాడు అనుకోగాకండి, వాళ్ళు కూడా ట్రైబల్ పీపులే. ఒక ట్రైబల్ పీపుల్ అయి ఉండి ట్రైబల్ పీపుల్లోనే వాళ్ళలో నుంచి బయటకు నెట్టేసేసారు. వాళ్ళే హీనమైనటువంటి స్థితిలో ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. వాళ్ళలోకి దేవుని యొక్క వాక్యమును, సత్యాన్ని నమ్మిన కారణం చేత వీళ్ళల్లో నుంచి వాళ్ళు బయటికి బహిరంగంగా నెట్టివేసేసారు. మీరు ఇక్కడ రావడానికి వీల్లేదు, మా నీళ్ళు ముట్టుకోవడానికి వీల్లేదు, మీకు మేము అన్నం కూడా వేయము, భోజనం కూడా పెట్టము. ఆయన దేవుడు వాళ్ళని విడిచిపెట్టాల. అనేక మంది దైవసేవకులు వెళుతున్నారు, వాళ్ళని పరామర్శిస్తున్నారు, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు, వారికి ఆహారం పంపిస్తుంటున్నారు, వారిని బలపరుస్తూనే ఉంటున్నారు. కానీ మన యొక్క భారం ఏంటంటే, మనము సుఖ సంతోషాలతో ఉన్నాము. నాకు మంచి ఇల్లు ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉన్నది, నాకు మంచి ఆస్తి ఉన్నది, నాకు ఏ ఇబ్బంది లేదు, మంచి సంఘం కూడా ఉన్నది, అన్ని మాకు జరుగుతున్నది. అలాగ ఆలోచించే కాదు. నీ తోటి సహోదరులు బాధపడుతున్నారు, తోటి సేవకులు బాధపడుతున్నారు. చూసారా ప్రియులారా, మన మధ్యలోకి ఒక సహోదరుడు వచ్చాడు సత్యనపల్లి నుంచి. ఆయన పేరు జోసెఫ్ గారు. మంచిగా సేవ పరిచయం చేస్తున్నాడు. ఆ ప్రాంతంలో చాలామందిని సమకూర్చిన మంచి కాలంలో చాలామంది ప్రభువుని నడిపిస్తున్నాడు. మందిరం కూడా లేకపోతే ఇంట్లోనే మందిరం పెట్టి నడిపిస్తున్నాడు. సడన్గా ఏమైపోయిందో, గుండె 3 వాల్వ్స్ కూడా బంద్ అయిపోయినాయి. హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోతే ఆపరేషన్ చేశారు. ఇప్పుడు పర్వాలేదు, కోరుకుంటున్నాడు. అలాంటి సేవకులు ఎంతోమంది అనుకోకుండా సడన్గా యవనస్తులు, ఖమ్మం దగ్గర ఉన్నాడు రాజుగారు దైవ సేవకుడు, మంచి సేవ చేస్తున్నాడు విగ్రహారాధికుల మధ్యలో. ఏమైందో తెలియదు, ఒక రోజు వెళుతున్నాడు. ఒక స్థలంలో తన బండి ఆఫ్ చేశాడు.
స్లిప్ అయి తన మీదే పడింది. కాళ్ళు చేతులు దెబ్బతిన్నారు. ఇలాగ సేవకులు ఎంతోమంది నాకు ఎన్నో రకాల మెసేజ్ పంపిస్తూ ఉంటారు, ఫోన్ చేస్తారు, అన్న నా పరిస్థితి లాగా ఉంది, ప్రార్థన చేయండి అన్న. సేవకులైనటువంటి వారు కాబట్టి సేవకులందరి కొరకు మనం ప్రార్థన చేసిన భారం ఉన్నది. అదే సమయంలో నెహెమ్యా కాకుండా మరొక భారం ఏంటంటే యెరూషలేము మందిరం ఏమైపోయిందంట, కాల్చివేయబడింది. అంటే దేవుని యొక్క ప్రజలకు మందిరము లేని పరిస్థితి. ఎక్కడో మోషే కాలంలో బయటకు వచ్చేసి ప్రత్యక్ష గుడారం వేసుకొని ప్రత్యక్ష గుడారం ద్వారా నడిపించబడుతూ దావీదు కాలంలో మందిరం కొరకై సమకూర్చి సొలొమోను కాలంలో మందిరం కట్టిస్తే ఈ నెహెమ్యా కాలంకి వచ్చినప్పటికీ ఆ మందిరం అంతా పడగొట్టబడి కాల్చబడినది. ఈ రోజుల్లో చాలామంది దైవసేవకులకి మందిరాలు లేవు. ఉత్తర ఇండియాలో మందిరాలు అసలు ఉంచరు. అక్కడ ఉత్తర ఇండియాలో మందిరాలు ఉంచరు. ఏ మందిరాలు పర్మిషన్ ఉంటాయంటే ఉత్తర దేశంలో రోమన్ క్యాథలిక్ పర్మిషన్ ఇస్తారు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంటారు, దానికి పర్మిషన్ ఇస్తారు, మెథడిస్ట్ చర్చ్ అంటారు, దానికి పర్మిషన్ ఇస్తారు. ఇక మిగతా వాటికి పర్మిషన్ ఇవ్వరు వాళ్ళు. ఎందుకంటే ఈ 3 సంఘాలు కూడా సువార్త ప్రకటించరు, బయటికి రారు. వాళ్ళ మందిరంలో వాళ్ళు ఏదో చెప్పుకుంటారు. అందుకని సువార్త చెప్పేవాళ్ళు కానీ బయట మీటింగ్లు పెట్టేవాళ్ళు కానీ ఉత్తర భారతదేశంలో ఇవ్వరు. కాబట్టి వాళ్ళకి మందిరాలే ఉంటాం. నాతో పనిచేసినటువంటి సహోదరుడు లక్నోలో ఉన్నాడు, సంపత్ కుమార్ అని, నాగపూర్లో నాతో కలిసి పనిచేశారు. అన్నా నాకు మందిరం లేదన్నా అని చెప్పేసి తీరా మందిరాన్ని నిర్మించుకోబోయేటప్పుడు ఎన్నో ఆటంకాలు పెట్టేసేసారు. ఆడ ఎంతోమంది ఉండరు. నార్త్ ఇండియాలో 50 మంది ఉన్నారంటే చాలా పెద్ద సంఘం అది. ఇక 100 మంది ఉన్నారంటే అంతకన్నా పెద్ద మించిన సంఘం లేదు అక్కడ. నార్త్ ఇండియా యొక్క పరిస్థితి లాగా ఉంటుంది, మీకు తెలియదేమో. నార్త్ ఇండియాలో గుంటూరులో ఒక్క సంఘం ఉంటుంది, మొత్తం తిరిగితే గుంటూరులో ఒక్క సంఘం ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ నాగపూర్ అంత దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక సంఘం దొరకదు. ఇదేది విజయవాడ అంత దూరం ప్రయాణం చేస్తే కానీ ఒక సంఘం దొరకదు. అంత కష్టం నాగపూర్ అంత నార్త్ ఇండియాలో సేవ చేయడం అంటే. ఇక్కడేముంది, ఏ కాలం అంటారు, ఆ కాలనే భారతపేట వెనక ఒకటి ఉంటుంది కాలం, శారదా కాలం అంట. ఒక లైన్కే 10 చర్చీలు, ఒక లైన్కే 10 చర్చీలు. ప్రియమైన సోదరి సోదరులారా, మందిరాలు లేకుండా ఎంతమంది బాధపడుతుంటున్నారు. మనమే కాదు, మనతో పాటు చాలామంది ఉన్నారు బాధపడేవాళ్ళు. ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఇళ్లలోనే ఆరాధన చేసుకుంటున్నారు. మందిరాలు పర్మిషన్ ఇవ్వటం లేదు, కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం లేదు. అందుట్లో మందిరం కోసం అడిగితే స్థలం ఇవ్వటం లేదు. ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే నెహెమ్యా భారంగా ఉన్నాడు. తన భారం అంతా కూడా యెరూషలేము మందిరం కట్టాల్సిందే. నేను యెరూషలేములో నుంచి వెళ్ళిపోయినటువంటి బానిసలైనటువంటి నా యొక్క స్నేహితులను, నా బంధువులను, నా మిత్రులను, నా వారిని, యాజకులను, ఎవరెవరు బందీకృతులుగా చేయబడ్డారో వారి బంధకాల నుంచి విడిపించాలనుకున్నాడు. ఉపవాసం ఉన్నాడు, పట్టుదలతో ప్రార్థన చేశాడు, ఆఖరికి సాధించాడు ఆ విషయాన్ని. కాబట్టి 3వ విషయం మనం చేయవలసిన ప్రార్థన సంఘాల కొరకై, మందిరాలు లేనటువంటి వారి కొరకై, స్థలాలు లేనటువంటి వారి కొరకై, కష్టాల్లో పడి ఎన్నో శ్రమలు పడుతూ మందిరాలు కట్టుకొని సేవ చేస్తున్న వారి కొరకై. బాబు చదువుకున్నటువంటి ఆ ఖరగ్పూర్లో ఇటీవల ఆ మందిరం ఏదో పెద్ద సమస్య వచ్చింది. మేము వెళ్ళినప్పుడు ఆ మందిరం చాలా పెద్ద మందిరము, గొప్ప దైవజనుడైనటువంటి జోర్డన్ ఖాన్ గారు ఆ మందిరాన్ని నిర్మించాడు. బాగున్నంతకాలం కూడా ఆ మందిరాన్ని నడిపించుకోవడానికి ప్రభు సహాయపడ్డారు. చాలా పరిచయం మంచిగా జరిగింది ఖరగ్పూర్లో. ఇప్పుడు ఒక సేవకుడు ఎక్కడిన తర్వాత ఏం జరిగిందో తెలియదు, 2 ముక్కలు అయిపోయాయి. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, ఆ ఇంటి మీద ఒక చిన్న షెడ్ వేసుకున్నారు, అక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు. అన్న మా కొరకు ప్రార్థించండి, మా పరిస్థితి ఇలాగ ఉంది అని వాళ్ళు మనకు మెసేజ్ పెట్టడం, ఫోన్ చేయటం.
కానీ నా ప్రియమైన సోదరులారా, ఎందుకు ఈ విషయాలు మీతో చెప్తున్నానంటే, మనము స్వార్థపరంలో ఉండకుండా అనేక మంది సేవకుల కొరకై ప్రార్థించాలా, అనేక సంఘాల కొరకై ప్రార్థించాలా. కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారందరి కొరకు కూడా మనం ప్రార్థించాలా. ఆ విషయం తీసుకుందాము. మనం ప్రార్థన చేయాలి. ఆ భారంతో మనం ప్రార్థన చేయాలి. దేని కొరకై ప్రార్థించాలని చెప్పాను? స్వాతంత్రం గురించి చెప్పాం కదా. దేని కొరకు? పాపానికి దాసులైపోయిన వారు. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిందని చెప్పుకున్నారు, కానీ పాపా నుంచి స్వాతంత్రం రాలా వాళ్ళకి. శైతాన్ నుంచి స్వాతంత్రం వాళ్ళకి రాలా. ఎంతమంది అబద్ధాలు చెప్తున్నారు, ఎంతమంది దొంగతనాలు చేస్తున్నారు, ఎంతమంది సినిమాలు చూస్తున్నారు, ఎంతమంది బానిసలుగా చెడు వాటికి అలవాటు పడ్డారో వాళ్ళ కొరకు మొట్టమొదటిగా మనం ప్రార్థన చేస్తాం. రెండవదిగా ఎవరి కొరకు ప్రార్థన చేస్తామని చెప్పాము? మత సంబంధంగా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తల చేతిలో రక్షించబడిన వారు కూడా వారి చేతిలో బందీకృతులైపోయి వారు అనుకున్నదే కరెక్ట్ అయిపోతూ మరి నిజమైన సత్యంలోకి రాకుండా, నిజమైన రక్షణలోకి రాకుండా, నిజమైనటువంటి పోస్టుల బోధలోకి రాకుండా, నిజమైన సంఘాల్లోకి రాకుండా నామకార్థంగా జీవిస్తున్నారే, వారి కొరకే మనం ప్రార్థన చేస్తాం. తర్వాత మూడవది ఎవరి కొరకు ప్రార్థన చేద్దాము? ఇప్పుడు మనం చూస్తూ వచ్చాము, అణిచివేసేటటువంటి వారు, సరగా బంధించబడినటువంటి వారు, అనగా రాజులు, అధికారులు, గవర్నర్లు, మంత్రులు వారి అధికారం చూపించి దేవుని ప్రజలను హింసించి, బాధించి, జైలు పడేస్తున్నారే, వారి విడుదల కొరకే మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి అందుకొరకు ఈరోజు ప్రత్యేకమైన ప్రార్థన పెట్టుకున్నాం. మనకు కూడా ప్రార్థన మందిరం అవసరం. మనకు నిజంగా మనం చెప్పాలంటే ఈ రోజున మనం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా వెళ్ళి సువార్త ప్రకటించవలసిన దినం ఈ రోజున. అనేకులు స్వాతంత్రాన్ని మనం ప్రకటించవలసిన దినం ఈ రోజున. కానీ మనకున్న పరిస్థితుల ముందు మనకే మందిరం లేదు కాబట్టి, మన సంపూర్ణమైన స్వాతంత్రం లేదు కాబట్టి, అదే మనకు స్వాతంత్రం ఉంటే ప్రత్యేకమైన కోరికలు పెట్టుకునే వాళ్ళమి, విశాలం ఉంటే అనేకులను ఆహ్వానించేవాళ్ళమి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఈ రోజున మనం ఆహ్వానించినా కూడా కనీసము ఎట్లేదైనా సరే 2000-3000 మంది వస్తారు మనం ఆహ్వానిస్తే ఇక్కడికి. కానీ స్థలం ఏది? వారికి భోజనం పెట్టే స్థాయి దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని ఏర్పాటు చేయడానికి కూడా దేవుడు ఏర్పాటు మనకు చేశాడు. కానీ ఈరోజు మీటింగ్లు పెట్టాలంటే ఎవరు స్థలం ఇటున్నా? ఫంక్షన్ హాల్ అడిగితే కాదని మాకు పెళ్ళిళ్ళలోనే అంటున్నారు. స్కూల్ అడిగితే లేదండి వాళ్ళు బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటున్నారు అంటున్నారు. అందుకని ప్రియమైన సోదరులారా, భారంగా ప్రార్థించండి. ప్రభువా, మాకు కూడా ఒక పెద్ద మందిరాన్ని దయచేయండి. సేవ చేయాల్సినంత ఉన్నది మాకు. ఎన్నో ఆత్మలు రక్షించబడాలా, ఎంతోమంది సత్యంలోకి రావాలి, బలమైన ఆత్మశక్తి మాలోకి రావాలి ప్రభువా అని మనం అందరం కలిసి భారంగా ప్రార్థించుకుందాం. అందరూ కూడా మెళుకుగా ఉండాలా, భారం కలిగి ఉండాలా. సాధ్యమైనంత వరకు పట్టుదలతో ప్రార్థించండి. చెప్పిన అంశాల కొరకై ప్రార్థిస్తున్నాండి. ఏదేదో ప్రార్థించకండి. ఏ విషయం అయితే చెప్తానో ఆ విషయం మీదే ఎంతమందిని ప్రార్థించమని చెప్తానో అంతమంది, అలాగైతే మనం అందరి కొరకై కవర్ చేయగలం. ఒకరే అన్నిటిని చేసుకుంటూ పోతుంటే మిగతా వాళ్ళ పని కష్టమైపోతుంది. అందుకని ఆ విధానంలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు జవాబిస్తాడు. రండి ప్రార్థనలోకి వెళదాము. శరణుండి నేను మొరపెట్టగా, శరణుండి నేను మొరపెట్టగా, పరమ నుండి ఉత్తరమిచ్చెను, పరము నుండి ఉత్తరమిచ్చెను. ఆనందమే మహదానందమే, ఆనందమే మహదానందమే, ఆశ్చర్యకరుడు యేసును, ఆశ్చర్యకరుడు యేసును, నా పాపములు క్షమించెను, నా పాపములు
కరుణించెను. ఓ సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వశక్తుడా నా సత్యదేవుడా, సర్వదా నిన్ను నే స్మరింతును.